హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మహారాష్ట్ర కోడలు వ్లాగ్స్. అందరు ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఈరోజు మనం పనసకాయ కర్రీ చేసుకున్నామండి. అందుకు నేను ఇక్కడ పనసకాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మా వారు మాట్లాడుకుంటూ చేస్తున్నానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఎండు కొబ్బరిని కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు వేసుకొని వేయించుకుంటున్నాను. ధనియాలు కూడా వేగాక తీసి పక్కన పెట్టుకుందాం. పనసకాయ కోసేటప్పుడు బాగా జిగురుగా ఉంటుంది కదండి, అందుకు మనం కట్ చేసే దేంతోనైతే కట్ చేస్తామో దానికి కాస్త ఆయిల్ పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. ఆ జిగురు అన్నది మనకి చేతులకి అంతగా అంటుకోదు, లేదంటే బాగా జిగురు ఉంటుంది కదా, అది మొత్తం చేతులకు అంటుకుంటుంది. ధనియాలు, ఎండు కొబ్బరి కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను కదా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర కట్ చేసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. వేస్తుంటే ఇక్కడ ఆయిల్ పైన చిల్లుతుందండి, అందుకే వెనక్కి జరిగాను. అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి మగ్గేలోపు మనం కాల్చుకున్నాం కదండి ఆ కొబ్బరి, అందులోకి ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్నది ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి, అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా స్మెల్ బాగా వచ్చేలాగా కలుపుకుంటున్నాను. మసాలా కూడా వేగిపోయాక అందులోకి మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోవాలి. టమాటాలు వేసి కలుపుకుంటున్నాను. అందులోకి కావలసిన ఉప్పు, కారం, వేసుకుంటున్నాను. అందులోకి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయేదాకా కలుపుకుందాం. అవి మగ్గిపోయాక అందులోకి మనం ఈ కట్ చేసుకొని పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేసుకొని ఉప్పు, కారం, మనం వేసుకున్న మసాలా వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా అన్ని ముక్కలకు చక్కగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ కలుపుకున్నాక దానిపైన మూత పెట్టుకుందాం. మగ్గేదాకా మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు అది మగ్గిపోయేలోపు నేను ఇక్కడ చపాతీకి పిండి కూడా రెడీ చేసుకున్నాను. కాస్త మగ్గిపోయాక తీసి కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అది బాగా మగ్గేలోపు మరో 5 నిమిషాలు పడుతుందండి. మంచిగా మనకు మసాలాలు, ఉప్పు, కారం అన్నీ పడతాయి వాటికి. మళ్ళీ మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాల తర్వాత తీసి బాగా కలుపుకోవాలి. మరో 5 నిమిషాలు అయిపోయిందండి, తీసి కలుపుతున్నాను. ఇక్కడ కలుపుకున్నాక మనకు కావలసినంత వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత పోసుకుంటే ఉడుకుతుందో అంత వాటర్ పోసుకోవాలి. పనసకాయ లేతదైతే అంత వాటర్ పట్టదండి. పనసకాయ కాస్త ముదురుగా ఉంటే మనకి కాస్త వాటర్ ఎక్కువనే పడుతుంది. ఒక పక్కన వాటర్ యాడ్ చేసుకొని నేను మరో పక్కన చపాతీ చేసుకుంటున్నాను. మాకు కర్రీలోకి చపాతీ బాగుంటుంది అనిపించి చపాతీ చేసుకుంటున్నాను. అయినా మాది మహారాష్ట్ర కదండి, మాకు రోజు చపాతీ ఉంటుంది. అవును, మీరు ఈరోజు ఏం వండుకున్నారో చెప్పండి. నేను మాట్లాడుతుంటే మీకు అనిపిస్తుందేమో ఈమెంటి తెలుగు ఇలా మాట్లాడుతుందని. మేము రోజు మరాఠీ మాట్లాడతాం కదండి, అందుకే నేను తెలుగు మాట్లాడుతుంటే మీకు అలా అనిపించి ఉంటుంది. ఇక్కడ మనకు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. అందులోకి కాస్త గరం మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకుంటున్నాను.
కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటాను. దానిపైన మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేస్తాను. నేను ఇక్కడ చపాతీ కూడా చేసుకుంటున్నానండి. చపాతీ అయిపోయేలోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. మా చిన్న పాప బాగా సతాయిస్తుందండి. ఆమెను చూసుకుంటూ వంట కూడా తొందర చేసుకొని వంట కూడా అయిపోతుంది. చపాతీ అయిపోతే అప్పట్లోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. నేను చేసే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. నేను ఎలా వీడియోస్ చేయాలో నాకు కూడా తెలుస్తుంది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.